బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష, ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. అయితే మనం అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం. అప్పులు ఉన్న వాళ్ళది ఒక సమస్య అయితే, ఏ అప్పు లేదు కానీ నాకు ఏదో కొనుక్కోవడానికి, స్థిరపడడానికి ఆర్థికంగా స్థితి కావాలనుకునే వాళ్ళది ఇంకొక స్థితి కదా. సో ఏమి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఏదో ఒకటి మనకు ఉండాలి అని అనుకోవడం తప్పేం లేదు. ఇదంతా మనుషులకు ఉన్నటువంటి హక్కు కదా. మరి మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి, మనం వృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి, దానికి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది గురువు గారు లైవ్లో మనకి ప్రత్యక్షంగా చూపించడానికి మన ముందున్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అప్పులు గురించి, అప్పుల సమస్య నుంచి బయటపడడానికి ఉప్పు దీపం క్రితం వీడియోలలో మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపించారు. అయితే ఓకే, అప్పులు లేవు, అప్పులంతా సాల్వ్ అయిపోయినాయి. బట్ చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగం ఉంది, ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం స్థితి పరులు అవ్వాలనుకుంటాం. సంపద పెరగాలి, సంపద వృద్ధి చెందాలి. ఓకే, ప్రశాంతంగా సంపద పెరుగుతూ ఆనందంగా ఉండడం కోసం మరి ఏమైనా పరిహారం ఉంటుందా? ఎలాంటి రెమెడీస్ మనం ఫాలో అవ్వాలంటే? తప్పకుండా అమ్మా. ఎంత ఉన్న వాళ్ళకి అంత కష్టం. రూపాయి ఉన్న వాళ్ళకి రూపాయి కష్టం, 100 ఉన్న వాళ్ళకి 100 కష్టం, 1000 ఉన్న వాళ్ళకి 1000 కష్టం, కోటి ఉన్న వాళ్ళకి కోటి కష్టం. కష్టం లేని జీవి లేదు. కాకపోతే ఎవరికి వాళ్ళు నా కష్టం ఎవరికి రాకూడదు, నా కష్టం ఎవరికి రాకూడదు అనుకుంటూ ఉంటారు. కొంతమంది నా కష్టం నీకు వస్తే తెలుస్తుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ బాధ అదంతా పాపం. ఎవరిని మనం కించపరచట్లేదు, ఎవరిని ఏమైనట్లేదు. కానీ ప్రతి మనిషి కోరుకునేది అంటే ఎండ్ ఆఫ్ డే హాయిగా ఉండాలి, రూపాయి సంపాదన కావాలి. సంపాదన వస్తుంది, అది ఉండట్లా, వెళ్ళిపోతుంది. దీని మార్గాంతరాలు ఏమిటి, ఏం చేస్తే బాగుంటుంది అని అంటే సుమారుగా ఒక 7 వారాలు, ఒక వారానికి ఒక 30 నుంచి ఒక 50 రూపాయలు. అంటే 7 వారాలు అంటే సుమారుగా 750, 350 రూపాయలు. నాది కాదనుకొని ఖర్చు పెట్టుకోగలిగితే చాలమ్మా. 350 రూపాయలు, అది కూడా ఖర్చు పెట్టుకోవడం కష్టం అంటే మనం ఏం చేయలేము. 350 రూపాయలు నాది కాదు అనుకుంటే 3 పూలు 6 కాయలు అంటారు సార్ జీవితంలో, అలా అవుతుందమ్మా జీవితం మాత్రం. అందులో ఎలాంటి సందేహం లేదు. అందులో ఒక రకంగా చెప్పాలంటే స్వానుభవం నాకే ఉందమ్మా. ఇందులో మీకే ఉంది అంటే మీరు ఆచరించినటువంటి రెమెడీ. ఒక టైంలో నాకు ఏదో ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆవిడ చాలా పెద్ద ఆవిడ మాట్లాడటం జరిగింది. ఆవిడ ఏదో సమస్య గురించి నేను మాట్లాడుతుంటే స్కందగిరి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టు అని చెప్పడం నాకు అర్థం కాల. ఎవరో అంటే ఫలానా వెళ్ళాను, పెట్టాను. ఫోన్లో ఆవిడ నెంబర్ ఎక్కడా లేదు. ఇది చాలా ఆశ్చర్యకరం. మీరు ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నారు కదా. అది నేను స్కందగిరి ప్రతి శనివారం వెళ్ళాను, దీపారాధన చేసుకొని వచ్చిన తర్వాత ఎలా ఉన్నానో నా మనస్సాక్షికి నాకు తెలుసు. అంటే స్కందగిరే వెళ్ళాలా అంటే శ్రేయస్కరం. రెండవ పక్షం మన దగ్గరున్న ఆలయం, మూడవ పక్షం మన ఇల్లు. అంటే మన ఇంట్లో ఎందుకు చేసుకోకూడదండి, దేవాలయాలు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇల్లే దేవాలయం కదా అని కూడా మనకు అనిపించవచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో కాస్త స్త్రీలకి నెలసరి ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని కారణాలు వచ్చే కుటుంబంలోనే ఇంట్లో కలుపుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని ఆరాధనలు చేసినప్పటికీ కూడా ఫలించవు. ఆ ఫలించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, నేను చేశాను నాకు ఫలించలేదని కొత్త బాధ వాళ్ళకి మొదలవుతుంది. ఏ పూజ చేయాలన్నా ఇంట్లో దోషం పోవాలంటే ఉదక శాంతి చేయాలి. ప్రతివారం ఉదక శాంతి చేయించుకోండి, అది ఖర్చు అవుతుంది. అసలే మనకు ఆర్థిక స్థితి లేదు, సంపాదన పెరగట్లా. అటువంటిప్పుడు ఇంట్లో చేసినానికి ప్రధానికి నేను అది చేసుకుంటాను, 50 రూపాయలు ఖర్చు కూడా అంత ఖర్చు పెట్టి ఉదక శాంతి చేసుకుంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. మనకు ఒక 3 నిమ్మకాయలు కావాలమ్మా. అంటే ఇక్కడ నేను 3 నిమ్మకాయలు కొయ్యను. ఎందువల్లనంటే మనకు కొన్ని చోట్ల గబిక్కిన హోల్ పడుతుంది కాబట్టి నేను 1 2 పెట్టి చూపిస్తాను ఇక్కడ. కాకపోతే మనం చేసుకునేటప్పుడు కనీసం ఒక 6 7 నిమ్మకాయల దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వీటిని పూర్తిగా పిండేసేసిన తర్వాత వెనక్కి విప్పి తీయాలి. వీటిని మనం ఇలా తీసుకోవాలి పూర్తిగా. ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా ఉంటాయి కదండి, ఈ పిండేసినప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి హోల్ పడిపోతాయి. ఇప్పుడు నెయ్యి నూనె పోస్తే కింద పోతూ ఉంటుంది. అదేంటంటే మనం ఒక 4 5 6 దగ్గర పెట్టుకుంటే వీళ్ళని బట్టి మనం 6 అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకు వాళ్ళని పెట్టుకోవాలంటే షడ్గుణాలు మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి.
అంటే అవి దుర్గుణాలు అంటారు. షడ్గుణాల్లో 6 దుర్గుణాలు ఉన్నాయి. ఆ 6 దుర్గుణాలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి సద్గుణాలు 6 మనకు రావాలి. అందులో 6 అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూలం. ఆయన ఒక అనుగ్రహం ఉంది అంటే ఏ గ్రహము మనల్ని ఏమీ చేయలేదు. ఎందువలన సేనానాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. తీసుకున్న తర్వాత మనకు కింద మనం ఒక ప్లేట్ కానీ ఏమైనా పెట్టుకొని, అంటే ఉప్పు నేను వేస్తున్నాను ఇక్కడ, ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద వేసుకొని, ఇది నెసిటీ కాదండి ప్రత్యేకంగా ఉప్పు అనేటువంటి ఇక్కడ. ఎందువల్లంటే అది మనకు జారిపోకుండా అటు ఇటు ఉప్పు పెట్టవచ్చు, బియ్య పిండి పెట్టవచ్చు, ఇసుక కూడా అక్కడ మీరు పెట్టవచ్చు. కేవలం మనకు ప్రధానం ఇది ఉప్పు కాదు అక్కడ, ఇది అటు ఇటు వంగిపోకుండా ఉండడం కోసం. తర్వాత మనకు ఒత్తులు, కుంభవత్తులు తీసుకోవాలి మనం. ఇలా వస్తే కుంభవత్తులు నార్మల్గా వచ్చేటికి మనం ఇలా పడుకునేవి వేస్తూ ఉంటాము. అయితే వీటికి కుంభవత్తి చాలా శ్రేయస్కరం. 1, 2, 3 సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. ఇవేంటంటే నిలబడి కాలుతాయి అనమాట. నిలబడి ఎందుకు కాలేటువంటి పరిస్థితి ఏమిటంటే మనకు సంపాదించేటువంటి సంపాదన నిలబడాలి ఏదైనప్పటికీ కూడా. కొన్ని అంటే దీపారాధనలో కొన్నింటికి కొన్ని విధానాలు ఉంటాయి. ఏ ఇంట్లో మనం చేసేటువంటిది వేరు, దేవాలయాల్లో చేసేటువంటి విధానం వేరు, నిత్యం నైమిత్తికం 2 ఉంటాయమ్మా. ఇవ్వండి, మనం పూసేసాము చక్కగా. ఇక్కడ ఉన్నంతసేపు మనము ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, స్వామివారి యొక్క మంత్రం కానీ శ్లోకం కానీ భుజంగ స్తోత్రం కానీ మననం పారాయణ చేసుకుంటూ ఉంటాం. లేదు దుమ్ దుర్గాయై నమః దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త అనుకుంటూ అమ్మవారు స్మరించుకుంటూ చక్కగా ఇలా పోసేసుకోండి. వీరికి ఇచ్చేసేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహానమంగళం దేవం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే జ్యోతిష్మతి దేవతాయే నమో నమః. ఇలా వరుసగా మనం 6 పెట్టుకోవాలండి. మనం రౌండ్గా పెడుతుంటాం, రౌండ్గా కూడా పెట్టవద్దు. ఎందువల్లంటే ఒకటే లెవెన్లో 6 పెట్టుకోండి. ఇట్లా చక్కగా ఈ 6 అనేటువంటిది అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉంటాయో ఆ అన్నిటిని కూడా ఆ అగ్నిహోత్రంలో కాల్ చేస్తూ ఉంటుంది. ఎందువల్లనంటే లైట్ ఉంది కదా, ఆ లైటు దీపం అంటారు అదేనైనా, ఆ లైట్ దగ్గర చేయి పెడితే చేయి కాలుతుందేమో కానీ మసి అంటదు. కానీ దీనిపైన ఇలా పెడితే మాత్రం మసి వచ్చేస్తుంది. ఆ మసి ఎందువలన వస్తుందంటే మన దగ్గర ఉండేటువంటి ఏవైతే కనుక అరిషడ్వర్గ దోషాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ అగ్నిహోత్రంలో కాల్చి బూడిద చేస్తుంది. ఆ వెలుతురు ఏమిటి అంటే మనకు కావాల్సినటువంటి సద్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన శరీరంలోకి, మన ఇంట్లోకి ప్రవేశింపజేస్తుంది. ఇలా ప్రతి శనివారము ఖచ్చితంగా కనుక వెళ్తారా ఆలయానికి, లేదా ఇంట్లో అయినా సరే 6 నిమ్మకాయలు పెట్టుకొని చక్కగా అలా పెట్టుకొని ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణికాత్మధన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. ఈ కష్టం ఉంటుంది. ఓం దుమ్ దుర్గాయై నమః. లేదు ఇంకా చక్కగా పెద్ద హడావిడి లేనటువంటిది శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటిది కనీసంగా ఒక 10 నుంచి 12 నిమిషాలు మనం కూర్చొని చక్కగా చేసేసుకొని ఈ 12 నిమిషాలలో కాస్త అవసరమైతే జ్యోతిలో కొంచెం నూనె పోసుకుంటూ ఉన్న తర్వాత 12 నిమిషాల తర్వాత కాస్త నివేదన, అది బెల్లం మొక్క పెట్టుకోండి, పంచదార పెట్టుకోండి, ఏదైనా బెల్లం మొక్క పెట్టి అది ప్రసాదంగా తీసుకోవాలి. ఇంత పూర్వం ఒక వీడియో చెప్పుకున్నాం, కార్తవీర్యార్జున దీపంలో ప్రసాదం మనం తినకూడదు అని. అది విధానం. ఇక్కడ ప్రసాదం మనం భుజించి అలానే వదిలేసి అది కొండకేసేసిన తర్వాత మనం చెట్లో వేసుకోవచ్చు, లేదంటే మట్టిలో కలిపచ్చు. ఈ కాలువలో వాటిల్లో కాకుండా ఎక్కడైనా వదిలేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. ఈ రకమైనటువంటి నిమ్మదీపము అనేటువంటిది జీవితానికి యథార్థంగా కూడా తన జీవితాన్ని మంచి స్థితికి తీసుకెళ్ళడమే కాకుండా సంపద అనేటువంటిది సృష్టిస్తుంది. సృష్టించి ఆ వచ్చినటువంటి సంపదని స్థిరంగా నిలబెడుతుంది. అది చాలా శ్రేయస్కరము.
అనిపిస్తుంది ఇవన్నీ చెయ్యాలా అండి, అవసరమా అండి అని చెప్పి. చెయ్యొద్దు, అవసరం లేదు, అలానే బాధపడుతూ ఉండండి, ఎవరిని అనద్దు. మరి చెయ్యండి, ఏమనుకోకుండా ఆచరించండి, చెయ్యండి, బాగుపడండి, 10 మందికి చెప్పండి ఇది నేను చేశా, సంతోషంగా ఉన్నా. ఖర్చుతో సంబంధం కాదు ఇది. దీనికి మూలం మరొకటి 2 ఉన్నాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం నిమ్మకాయ కూడా ఇలా పచ్చగా ఉన్నటువంటి తీసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఇట్లా పసుపు రంగులో ఉంటే పూర్తిగా అది మగ్గినట్టు, అలా కాకుండా మనకు చిన్న చిన్నవి కూడా వేసేస్తూ ఉంటారు, ఆకుపచ్చగా ఉంటాయి పూర్తిగా, అవి మనం వాడద్దు. దానివల్ల ఎలాంటి ఉపయోగము లేకపోగా ఇవి పండిపోయిన తర్వాత చెట్టు నుంచి సహజంగా పడిపోతుంటాయి, చెట్టు ఊపిన ఇవి పడిపోతాయి. కానీ పచ్చివి చెట్టు నుంచి కోస్తాం మనం, అవి ఇంకా పండవు, కోస్తాం. దాన్ని కోసి మనం పెట్టినా ఎలాంటి ఉపయోగము లేదు. అంటే మనం చేసేటువంటి దాంట్లో కూడా మనకు ఒక ప్రమాణం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. పచ్చిది తీసుకొచ్చి నేను పిండేస్తా చేసేస్తా అంటే మీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. చక్కగా పసుపచ్చ రంగులో పండిపోయిన ఉంటాయి. ఇటువంటి వాటితో చేయడం వల్ల శ్రేయోదాయకం, అంతకుమించి లేదు. దానికి దీనికి పెద్ద తేడా ఏంటండి అంటారు, పెద్ద కాదు, తేడా చిన్నదైనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మాత్రం చాలా పెద్దది. 2 వచ్చేటప్పటికమ్మా కొన్ని పరిస్థితులలో మనం ఇవి చేసుకుంటూ కూడా మూల స్థానంగా ఒక్కసారి మన యొక్క హార్స్కోప్ ఎలా ఉంది, జాతక పరిస్థితి, అది కంపల్సరీ అవసరం. ఎందువల్లనంటే మన కాపాడుతుంది ఇది, ఎంతవరకు అంతవరకు కాపాడుతుంది. ఆ కాపాడినటువంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లి ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టాం దీనికి ఇట్లా ఉదయం ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది, అటు ఇటు ఆగిపోతుంది. దానికి ప్రొటెక్షన్ గా ఒక చిమ్నీ లాంటిది ఏదైనా పెడితే ఫ్యాన్ వేసిన దానికి ఏం కాదు. అంటే మనకు ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉంటామో అభివృద్ధి చెందేటువంటిది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకుండా దానికి ప్రొటెక్షన్ గా ఇవ్వాలంటే దానికి మనం మన జాతక పరిశీలన చేసి మనకి ఎలాంటి గ్రహాలు సపోర్ట్ ఉన్నాయి, ఏం లేవు, అవి కూడా ఒకసారి పరిశీలించుకోగలిగితే చేస్తే బాగుంటుంది. అయితే గురుగారు ఇది మామూలుగా చేసేయచ్చు, దాన్ని ఉత్పన్నం చేసుకోవాలి కదా. అవునవును, ఇప్పుడు ఏదైనా ఒకటి మొదలు పెడతాం, ఇది ఎవరైనా చేసే, అయ్యో ఎవరైనా చేసుకోవచ్చు. సమయం ఈ సమయంలో పెట్టాలి అని సాధ్యమైనంత వరకు శనివారం 11 లోపు, 9 నుంచి 11 లోపు పూర్తి చేసుకోవడం మంచిది. 9-11 మధ్యలో చేసుకోగలిగితే చాలా శ్రేయస్కరం. ఇంకా కాస్త పర్లేదంటే 10-11 మధ్యలో ఇంకా మంచిది, ఇంకా శ్రేయస్కరం. 10 నుంచి 11 గంటల వరకు ఇంకా శ్రేయోదాయకం. ఆ సమయంలో చేసుకోవడం అనేటువంటిది ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఉత్పన్నం అనేటువంటిది మొదలవుతుంది, అభివృద్ధి. ఆ మొదలైన తర్వాత మనకి ఎప్పుడు కూడా స్టోరేజ్ కావాలి. ఆ స్టోరేజ్ మనకు కావాలి అని అంటే ఇది మనల్ని కాపాడుతుంది, ఇది మనల్ని నిలబెడుతుంది. స్టోరేజ్ మనం నిలబెట్టుకోవాలంటే దీనికి పరిస్థితి ఎవరు, మనకు ఉండేటువంటి గ్రహ దశాంతర్దశలు ఎవరు నడుస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడం శ్రేయదాయకం. చాలా చాలా సంతోషం గురువు గారు. ఎందుకంటే మనం ఒక స్థితి, ఉన్నత స్థితికి వెళ్ళడం ప్రతి మనిషికి చాలా ముఖ్యం. అండ్ దానికోసం ఎంతో చక్కటి రెమెడీ అండ్ మీరు కూడా పాటించాను అని చెప్పి పాటించాను. ఇంకా చాలా పాటించడం చాలా ఆశ్చర్యకరం. ఆవిడెవరో పెద్ద ఆవిడ ఏదో విషయమై కాల్ చేసి మాట్లాడి ఈ విషయాలని నాకు చెప్పడం, నాకు ఆవిడ ముఖం స్వప్నంలో ఇంత పెద్ద ముఖం వేసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టినట్టుగా ఉండటం, నేను వెళ్ళి వచ్చేసి అంతా చేసిన ఫోన్ నెంబర్స్ చూస్తే అసలు అందులో ఎక్కడ కనిపించకపోవడం, అది నాకు ఇంత పూర్వం కూడా మనం చెప్పుకున్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక యోగం మనకు పట్టబోతుంది అన్నప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు తెలియజేస్తాడు. ఏముంది నేను తీసేయడానికి, ఏదో చేయడానికి తేడా ఉంటుంది. ఒకవేళ నాకు అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు చూసి వాళ్ళు ఫాలో అయ్యారు అంటే అక్కడి నుంచి మనకు తెలియని ఒక శక్తి మనల్ని తీసుకెళ్తుంది. చాలా చాలా సంతోషం గురుగారు, చక్కటి రెమెడీ అందించారు. రేపు కూడా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే స్కందగిరికి వెళ్తానమ్మా. అంతేనా? రేపు శనివారం కదా. అవునవునవును, స్కందగిరికి వెళ్తాను. ఒకవేళ స్కందగిరికి వెళ్ళలేకపోతే నా దేవాలయానికి వెళ్ళి చేస్తాను నేను. అంతే, అది కూడా నేను ఒకసారి లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. అలాగే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ఆర్థికంగా ఇబ్బందులు తొలగినాయి, ఇంకా ఆర్థికంగా వృద్ధి చెందడానికి మరి మనం చేయవలసిన రెమెడీని ప్రత్యక్షంగా గురువు గారు లైవ్ లో చేసి మరి చూపించారు కదా. సో డెఫినెట్ గా ఫాలో అవుదాం. శనివారం మరి గురువు గారు చెప్పిన సమయం బట్టి మీకు అనుకూలంగా ఉన్న ఒక టైం సెట్ చేసుకుని చక్కగా ఈ రెమెడీ ఫాలో అవ్వండి, ఆర్థికంగా వృద్ధి చెందండి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారు ఎప్పుడూ కూడా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలు, వ్రతాలలో మీరు కూడా పాల్గొనాలి, గురువు గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.